గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో అవినీతి జరిగిందని ప్రతి ఒక్కరు తెలుసు. మరి అవినీతి జరిగినప్పుడు లంచాలు ఇచ్చిన వ్యక్తులు కూడా తప్పే కదా. మరి ఆ లంచాలు ఇచ్చింది ఎవరు? ఈ డిస్టిలరీలు మొత్తం ఎక్కువ మోతాదులో టీడీపీ నాయకులదే ఉంది. ఎవరంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బుట్టా మహేష్ యాదవ్, బుట్టా సుధాకర్ యాదవ్, వాళ్ళ యొక్క పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ, వాళ్ళ పార్టీ చెందిన వ్యక్తులు కూడా ఈ లిక్కర్ యొక్క డిస్టిలరీ షాప్ లో ఉండి మరి వీళ్ళు కూడా డబ్బులు మొబిలైజేషన్ చేశారు కదా. మరి లంచం ఇవ్వడం కూడా తప్పే కదా. మీ యొక్క ఎమ్మెల్యేలు, మీ యొక్క వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారు కదా, వాళ్ళు కూడా మీరు పిలిచి విచారణ చేయగలరా? వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ లో చేర్చగలరా? దాని మీద ఇంతవరకు మనం చర్చ పెట్టలేకపోతున్నాం సార్. ఎందుకంటే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు, అక్రమాలు చేశారు, డెఫినెట్ గా ఆయన జైలుకి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి బిజినెస్ చేశారంటే ఒక అర్థం సార్. ఆ డబ్బుల సంపాదనతో పాటు పేద ప్రజల అనారోగ్యం మీద ఆయన ఏమాత్రం లెక్క లేకుండా కల్తీ మద్యం అమ్మారు సార్. దీన్ని మనం సీరియస్ గా తీసుకోవాలి. దీని మీద కూడా కుదిరితే మనం అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టమని కూటమి పార్టీని మనం డిమాండ్ చేయాలి సార్. అంత అవినీతి జరిగింది.